జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో విచారకర ఘటన చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలకు కూతురు హాజరైందనే నెపంతో ఒక కులానికి చెందిన పెద్దలు 5 కుటుంబాలను బహిష్కరించారు. బహిష్కరణకు గురైన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. బాధితులు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కుల బహిష్కరణ జరిగిన తర్వాత కూడా నేను అంతకన్నా ముందు ఏంటంటే మాకు చావుకు వచ్చారు, దినాలకు రాలేరు కానీ ఇచ్చే మిగతా పైసలు అంటే చావు ఖర్చు పెట్టిరు, దినాలకు పైసలకు ఇవ్వలేరు కదా. మరి దినాలకు పైసలు ఇవ్వమంటే పెద్ద మనిషికి ఫోన్ చేస్తే పెద్ద మనిషి ఏమన్నంటే ఇస్తాము రమ్మని అంటే పంపించాను. నేను పంపిస్తే మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు. వాళ్ళు ఇయ్యమని డిసైడ్ అయినాము, మేము ఇయ్యమని చెప్పేసి అన్నారు. సరే మీరు పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, సరే మేము దినాలు నాడు వంట చేసుకోవాలి కదా మరి అని చెప్పేసి ఈ భవన్లు ఉంటాయి కదా సార్, ఈ భవన్లను కూడా మరి ఇది సంఘమే అవి అందరి పొత్తులయ్యే. అయితే అడిగినాం మరి భవన్లన్నీ ఇవ్వాలంటే భవన్లు కూడా ఇవ్వమని చెప్పేసి భవన్లు కూడా ఇవ్వలేరు, దినాలకు రాలేరు. ఓకే రైట్, మీరు రాలేరు, మీకు మా అక్క వచ్చిందని అని చెప్పేసి మీరు రాలేరు, మీరు రాకపోతే నేను మీకు ఇష్టం లేనిది రాలేరు అని చెప్పేసి నేను కూడా అనుకొని ఏం చేసిన అంటే సరే రాకపోయారు అని చెప్పేసి నెక్స్ట్ 10 తారీఖు నాడు సంఘం ఉన్నదని చెప్పేసి నేను డబ్బులు పంపించిన. ఆ రోజు నేను ఫస్ట్ నిద్రపోయిన ఉంటుంది. నిద్రపోతే ఫస్ట్ నిద్రపోయిన రోజు అయితే అదే రోజు 10 తారీఖు ఉండే. 10 తారీఖు నాడు నేను మా వాళ్ళతో అంటే మా కోడలు ఇట్లా వాళ్ళు ఉండే, వాళ్ళతో నేను పైసలు పంపిస్తే నన్ను సుంకరింళ్ళకి వెళ్ళి మెట్టిళ్ళకి ఇచ్చారు సార్. ఇస్తే మా అవ్వ చనిపోయిందని వచ్చిన నేను. వస్తే ఇక ఆమె భర్త ఉంటే మేము రామని పోయిండ్రు. సాగునాడు కూడా చచ్చిపోయినాడు, రాత్రి ఆదివారం నాడు రాత్రి చచ్చిపోయినాడు కూడా అరెక్కులు చేసారు. మా తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి బతిమలాడి తోలుకొచ్చినా కానీ ఇక సాగునాడు ఉన్నారు. మళ్ళీ తెల్లారి నుంచి దినాల నాడు లేరు సార్, రాలేరు. వాళ్ళు ఉంటే 2 మొగలు ఉంటే మేము రామని రాలేరు. మా తమ్ముళ్ళకు కూడా పైసలు ఇయ్యలేరు, భగోన్లు ఇయ్యలేరు. మా తమ్ముళ్ళు కిరాయి తెచ్చుకొని ఆ రోజు వెళ్ళగొట్టుకున్నారు సార్. దినవారం